భారత సైన్యం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో అత్యంత అధునాతన AK-203 షేర్ రైఫిళ్లు రాబోతున్నాయి. దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2019లో భారత్, రష్యా సంయుక్తంగా ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్ల ఉత్పత్తి జరుగుతోంది. తాజాగా పూర్తిగా భారతీయ ముడిసరుకు, దేశీయ విడిభాగాలతో తయారు చేసిన తొలి AK-203 షేర్ రైఫిల్ పరీక్ష విజయవంతమైంది. సైనిక విభాగం అవసరాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ ట్రయల్స్ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని సంస్థ CEO, MD మేజర్ జనరల్ KS శర్మ తెలిపారు. రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు సంస్థ కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలోనే మరిన్ని ప్రోటోటైపులను సిద్ధం చేసి వాటిని సెప్టెంబర్ నాటికి అధికారిక సైనిక పరీక్షలకు అప్పగించనున్నారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి వేగాన్ని పెంచడంపై దృష్టి సారించిన సంస్థ ప్రతి 100 సెకన్లకు ఒక AK-203 రైఫిల్ను తయారు చేసే అత్యున్నత సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇలా భారీ ఎత్తున రైఫిళ్లను పూర్తి స్వదేశీ వనరులతో ఉత్పత్తి చేయడం భారత సైనిక స్వావలంబనలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలాష్నికోవ్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ AK-203 గ్యాస్ ఆపరేటెడ్ 7.62x39 mm అసాల్ట్ రైఫిల్. ఇది నిమిషానికి సుమారు 700 రౌండ్ల బుల్లెట్లను కాల్చే అద్భుతమైన వేగాన్ని, సుమారు 800 మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ప్రభావవంతమైన సామర్థ్యాన్ని కలిగుంది. సైన్యానికి మొత్తంగా 6 లక్షలకు పైగా ఈ రైఫిళ్లను అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ రైఫిళ్లు మన సైనికుల చేతికి చేరితే సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.